ఎస్ నాన్న, ఈరోజు మనము టార్క్ యాక్టింగ్ అనే డైపోల్ ఇన్ యూనిఫామ్ ఫీల్డ్ డిస్కస్ చేస్తున్నాము. అంటే ఏదైనా డైపోల్ని యూనిఫామ్ ఫీల్డ్ ప్లేస్ చేసినప్పుడు ఎలా టార్క్ అవుతుంది. యూనిఫామ్ ఫీల్డ్ ఎలా చెప్పగలుగుతాం? సి దిస్ ఆర్ ఎవ్రీవేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్, గ్యాప్ ఇస్ సేమ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో సేమ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఒక ప్లస్ ఛార్జ్ ఒక మైనస్ ఛార్జ్ని యూనిఫామ్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం అంటే సర్టెన్ డిస్టెన్స్ 2a. ఏమవుతుంది అప్పుడు? పాజిటివ్ ఛార్జ్ మీద ఏ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్? సేమ్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. నెగిటివ్ ఛార్జ్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఎంత ఫోర్స్ చెక్ చేయను, ఫోర్స్ ఎంత? ఇక్కడ క్యూఈ యాక్ట్ అవుతుంది సార్, ఇక్కడ కూడా ఎంత క్యూఈ యాక్ట్ అవుతుంది? క్యూఈని ఫోర్స్. ఓకే, సో రైట్ సైడ్ ఫోర్స్ క్యూఈ, లెఫ్ట్ సైడ్ ఆల్సో సేమ్ మ్యాగ్నిట్యూడ్. అదర్వైజ్ ఆఫ్టర్ సమ్ టైమ్ what will happen actually? These both charge will attain this condition. So this is plus q, this is what? Minus q. అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఎంతనా? ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ. ఈ డైరెక్షన్లో కూడా ఎఫ్ ఎంతరా? ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ. టోటల్ ఫోర్స్ అన్న సిస్టమ్ ఎంతనా చెక్ చేయి. క్యూఈ క్యాన్సిల్ అవుతుంది సార్, ఎంత మిగులుతుంది ఫోర్స్? ఎఫ్నెటిక్ అన్న సిస్టమ్ ఇస్ వచ్చినా 0. సో నెట్ ఫోర్స్ అన్న సిస్టమ్ ఇస్ వచ్చినా ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అన్న, అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చెక్ చేయండి. నెట్ ఫోర్స్ 0 అవుతుంది కదా, మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే చదివింటాం అనమాట. వెన్ ఎవర్ నెట్ ఫోర్స్ అన్న సిస్టమ్ ఇస్ 0, టార్క్ అబౌట్ ఎనీ పాయింట్ షుడ్ బి 0 ఈక్వల్. టార్క్ అబౌట్ ఎనీ పాయింట్ is equal. Sir, what is meant by that actually? If you take about this point, any point you find torque. ఓకే, ఏమవుతుంది? టార్క్ అనేది సేమ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెక్ చేయండి, ఇక్కడ ఒక ప్లస్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఛార్జ్ ఉందన్నమాట. ఓకే, 2a డిస్టెన్స్లో ఉంది. ఇది 2a, దిస్ యాంగిల్ తీటా అనుకున్నాం కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డైపోల్ మూమెంట్కి తీటా అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? ఆపోజిట్లో ఏం రాయొచ్చు? 2a sin తీటా అని రాయొచ్చా? ఓకే, ఈ పాయింట్ మీద ఇక్కడ ఈ పార్టికల్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఇన్ దిస్ డైరెక్షన్ క్యూఈ కదా, ఈ డైరెక్షన్లో కూడా ఏమవుతుంది? క్యూఈ. సో ఇక్కడ క్యూఈ, ఇక్కడ ఏమో యాక్ట్ అవుతుంది? క్యూఈ. నేను ఈ ఒక్క పాయింట్ని తీసుకొని టార్క్ క్యాలిక్యులేట్ చేస్తాను, ఎందుకంటే టార్క్ అబౌట్ ఎనీ పాయింట్ షుడ్ బి సేమ్ అన్నాం కదా. సో ఇక్కడ ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ యాక్ట్ అవుతుంది నాన్న. ఇక్కడ ఎంత ఫోర్స్ డిస్టెన్స్ ఉంది నాన్న, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆ ఫోర్స్కి 2a sin తీటా కదా. ఓకే సార్, దెన్ ఇప్పుడు అందరికీ తెలుసు టార్క్ బేసిక్ ఫార్ములా. టార్క్ అంటే ఏంటన్నా? టార్క్ ఈక్వల్ టు టౌ ఈక్వల్ టు ఏం రాయొచ్చునా? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని రాయొచ్చు అనమాట. పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టార్క్ టౌ ఈక్వల్ టు ఫోర్స్ వాల్యూ ఎంతనా? ఫోర్స్ ఈక్వల్ టు ఏంటన్నా? క్యూఈనా. క్యూఈ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటన్నా? 2a sin తీటా. ఇక్కడ కూడా చూడవచ్చు 2a sin తీటా సార్. లెట్ వి అరేంజ్ దిస్ టర్మ్స్ ప్రాపర్లీ. టార్క్ ఈక్వల్స్ టు 2qa ఇంటూ ఈ sin తీటా. ఈ 2qa ఏం రాయొచ్చు చెక్ చేయనా? పీనా. పీ ఈక్వల్ టు వాట్ విల్ గెట్ చెక్? చార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ నా, క్యూ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అమ్మచ్చు. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ 2a కదా. సో ఏమవుతుంది? పీ ఈక్వల్ టు 2qa కదా, 2qa అని పీతో రాయొచ్చు. టీ ఈక్వల్ టు పిఈ సైన్ తీటా. ఇది జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమేనా. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ది డైరెక్షన్, ఓకేనా, రెడ్ డైరెక్షన్, టార్క్ వెక్టర్ ఈక్వల్స్ టు పీ వెక్టర్ క్రాస్ ఈ వెక్టర్. దిస్ గోయింగ్ టు బి యూనిఫామ్ నానా ఫర్ దిస్ వెక్టర్ ఫార్మ్ విచ్ వీ కెన్ సే హియర్ ఫర్ దిస్ ఫెలో. Vector form of torque. Okay, vector form. టార్క్ ఏ కేసెస్లో మ్యాక్సిమం అవుతుంది, ఏ కేసులో మినిమం అవుతుంది అంటే లెట్ us see. విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ మూమెంట్ బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ ఉంది, అంటే తీటా వాల్యూ ఏంటన్నా? 0. తీటా 0 అంటే ఏం రాయొచ్చు? టార్క్ ఈక్వల్స్ టు పిఈ సైన్ 0 సార్. సైన్ 0 ఎంతనా? 0. సో టార్క్ ఈక్వల్స్ వాటనా? 0. అంటే లెట్ వి చెక్ నెక్స్ట్. తీటా వాల్యూ డైపోల్ మూమెంట్ ఒక డైరెక్షన్ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకో డైరెక్షన్ ఉంది. తీటా ఎంత? 180. సో టార్క్ ఈక్వల్ టు మచ్ ఏంటన్నా? పిఈ సైన్ 180. సార్ సైన్ 180 వాల్యూ ఎంత సార్? 0 కదా, సైన్ 180. సో టార్క్ ఈక్వల్ టు మచ్ గెట్ 0. ఈ కండిషన్ చూద్దాం. మూమెంట్ డైపోల్ మూమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఏమవుద్ది? టార్క్ ఈక్వల్ టు పిఈ, యాంగిల్ ఎంత చెక్ చేయండి అన్న? సైన్ 90నా, సైన్ 90. సైన్ 90 ఈక్వల్ టు మచ్రా 1. సో టార్క్ ఈక్వల్ టు పిఈ. ఈ 3 కండిషన్స్ అబ్జర్వ్ చేస్తే మనము టార్క్ ఈజ్ మినిమం వెన్ తీటా ఈక్వల్స్ టు 0 degrees, టార్క్ ఈజ్ మినిమం తీటా ఈక్వల్స్ టు 180 degrees, టార్క్ ఈజ్ మ్యాక్సిమం వెన్ తీటా ఈక్వల్ టు 90 degrees. ఓకే సార్, డిడ్ వి గాట్ 2 కండిషన్స్నా? ఈ 2 కండిషన్లో ఒక స్టేబుల్ అవుతున్నా, ఒకటి అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అవుతున్నా. ఎలా సార్ అంటే వీఆర్ గోయింగ్ టు స్టడీ వెరీ సూన్ దట్ థింగ్. ఓకే ఫైన్. నౌ ఈ ప్రాబ్లం చూడండి. అన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ ప్లేస్డ్ అట్ అన్ యాంగిల్ 30 degrees with uniform electric field, intensity 2 × 10⁵ Newtons per coulomb.
it experiences a torque equal to 4 newton meter. Find the change in find the charge on dipole if the dipole is length of 2 centimeters. Nana. Okay, fine, let me calculate. What is basic formula for torque, Nana? Basic formula and torque equals to PE sin theta. So torque equal to basically P sin theta kada, torque equal to P ante endi, magnitude of either charge into distance between them into E sin theta na. Instead of D you can write 2A also. Okay, not an issue. Torque equals to Q value. Q value enta na? Q value expense torque, what, find charge only. Okay, that only they're asking. Okay, torque value substitute then. 1 second. Sin theta. Torque value 4 Newton meter ఇచ్చానన్నా. ఓకే, Q into D value నా 2 centimeters, 2 into 10 power minus 2 into electric field value నా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏమొచ్చింది ఇచ్చారా, 2 into 10 power 5 Newton, 2 into 10 power 5 Newton per coulomb into sin theta. Sin 30 na, sin 30 is 1/2 na. This 2 will get cancelled. 2 1 ja 2 2 ja na. 10 power minus 2 10 power 5 means 10 power 3 na. 10 power 3 goes that side means minus 3 na. 2 into 10 power minus 3 coulomb. Our charge value what we can say na, 2 millicoulomb. See, based on this sir question ఇంత ఈజీగా అడుగుతాడా అంటే 99.99% అడుగుతాడు అన్న మన నీట్ ఎగ్జామ్కి, ఎంసెట్ ఎగ్జామ్కి. ఎందుకంటే ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ నీట్ ఎగ్జామ్లో కూడా అడిగేటువంటి క్వశ్చన్స్. మీరు వెళ్ళి చెక్ చేయండి నీట్ పిఓక్యూ క్వశ్చన్స్. ఓకేనా, ఫైన్. ఇప్పుడు మంచి ప్రాబ్లం తీసుకుందాం. ఇక్కడ మంచి ప్రాబ్లం ఎందుకో చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఈ చార్జ్ క్యూ ఈస్ ప్లేస్డ్ అట్ 1 to 1. ఓకే, చార్జ్ క్యూ అనేది 1 to 1 కోడ్ దగ్గర ప్లేస్ అయిందనమాట. అండ్ అదర్ చార్జ్ మైనస్ క్యూ ఈస్ ప్లేస్డ్ అట్ 0,1,0 సచ్ దట్ 0,1,0 దగ్గర మైనస్ క్యూ సచ్ దట్ దే ఫార్మ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్. దేర్ ఎగ్జిస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ 2i cap plus 3j cap. What is the torque experienced by the dipole? They are asking, Nana. Fine, not an issue. First you should find d vector, Nana. How to find d vector? You check d vector in the starting of the dipole 1 లోనే చెప్పాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మైనస్ నుంచి ప్లస్ చెక్ చేసుకోవాలి d vector. ఈ d vector ఎలా రాసో చెక్ చేయండి. d vector equal to ఏం రాయొచ్చు, x2 minus x1 i cap. 1 minus 0 అంటే ఎంత నాన్న, 1 means i cap. 2 minus 1 అంటే ఎంత నాన్న, 2 minus 1 is 1 again plus j cap. 1 minus 0 అంటే ఎంత నాన్న, 1 మీన్స్ ప్లస్ కే క్యాప్. డి వెక్టర్ వచ్చింది దగ్గరికి. ఈ వెక్టర్ ఉంది, డి వెక్టర్ ఉంది. టార్క్ బేసిక్ ఫార్ములా ఏంటన్నా, ఇక్కడ రాయండి ఒకసారి. టార్క్ బేసిక్ ఫార్ములా, టార్క్ ఈక్వల్స్ టు పి వెక్టర్ క్రాస్ ఈ వెక్టర్ సార్. సో టార్క్ ఈక్వల్స్ టు, ఈ కేసులో ఏం రాస్తాను, పీని ఏమని రాస్తా, క్యూ ఇఫ్ ఐ టేక్ కవర్ను డి వెక్టర్ క్రాస్ ఈ వెక్టర్ అని రాస్తాను అనమాట. డి వెక్టర్ క్రాస్ ఈ వెక్టర్ని క్యాలిక్యులేట్ చేసి క్యూతో మల్టిప్లై చేయండి అన్న, అంతే. వెరీ సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో డి వెక్టర్ క్రాస్ ఈ వెక్టర్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం ఇక్కడ, ఒక మోడలేస్ తీసుకోండి. క్రాస్ ప్రోడక్టే మనం చేస్తున్నాం, మోర్ దెన్ దట్ నాట్ డూయింగ్. 11th స్టాండర్డ్ నేర్చుకున్నాం కదా, ఏ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్. ఇక్కడ ఏం సింబల్ తీసుకోవాలి, ఇది ప్లస్ సార్, ఇది మైనస్ సార్, ఇది ప్లస్ సార్. గుడ్. దిస్ కోఆర్డినేట్స్ ఐజేకే అంటే 1 1 1 కదా, 1 1 1. ఇక్కడ నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఏమున్నాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కోఆర్డినేట్స్ 2 3, ఐ క్యాప్ జే క్యాప్ ఓన్లీ. కే క్యాప్ ఇస్ కోఆర్డినేట్ 0 అక్కడ. ఓకే, ఇప్పుడు ఏంటి, మనము ఐ క్యాప్ని చూస్ చేసుకోబోతున్నాం. ఐ క్యాప్ని చూస్ చేసుకుంటే ఈ రో ఈ కాలం రెండు డిలీట్ అయిపోతాయి నాన్న. అంటే డి వెక్టర్ క్రాస్ ఈ వెక్టర్ ఏమొస్తుందో చెక్ చేయండి. ఇక్కడ డి వెక్టర్ క్రాస్ ఈ వెక్టర్ ఈక్వల్ టు, సో ఈ రెండు డిలీట్ అయిపోయింటే లెఫ్ట్ అవుట్ థింగ్ ఇస్ వాట్, ఈ రెండు కదా. అంటే ఫస్ట్ డయాగ్నల్ మైనస్ సెకండ్ డయాగ్నల్ చే ప్రోడక్ట్ 1 into 0 going to be 0. ఐ క్యాప్ చూస్ చేసుకున్నాం. 1 into 3 will be 3 మీన్స్ మైనస్ 3. నెక్స్ట్ మైనస్ జే క్యాప్ చూస్ చేసుకోండి. ఈ రో ఈ కాలం పోయింది కదా, 1 0 ఎంతనా 0, 2 1 జమొచ్చునా 2. ఓకే ఫైన్. ప్లస్ కే క్యాప్ చూస్ చేసుకున్నా. కే క్యాప్ అయితే ఈ రో ఈ కాలం వెళ్ళిపోయా, అంటే మిగిలింది ఏంటి, 3 1 జా 3 ఫస్ట్ డయాగ్నల్, సెకండ్ డయాగ్నల్ 2 2 జా 1, 2 1 జా 2. సో 3 minus 2. So if I rewrite this now, what will get now? Torque vector equals to, otherwise d vector plus e vector only we found, not an issue, minus 3 i cap. Here what we are getting, minus sum is going to be plus 2 j cap. 3 minus 2 is going to be plus k cap nana. This is torque only, sorry, d vector plus e vector only. Torque vector కావాలంటే ఏం చేయాలి మనం, torque vector equals to ఇక్కడ ఉంది కదా, q into d vector cross e vector చేయండి నాన్న. సో torque vector equal to
క్యూ ఇంటూ డి వెక్టర్ ప్లస్ డి వెక్టర్ క్యాలిక్యులేట్ చేసినా కదా, మనకి సబ్స్టిట్యూట్ చేయండి. -3i క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ k క్యాప్. సి ఏమొచ్చింది ఆన్సర్? ఆప్షన్ డి వచ్చిందన్న. సో వన్ గుడ్ ఆప్షన్ అనమాట, మంచి గుడ్ క్వశ్చన్ అనమాట. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒకసారి మనకి అలవాటు అవుద్ది. ఇట్స్ నాట్ డిఫికల్ట్ క్వశ్చన్ బట్ గుడ్ క్వశ్చన్. ఓకే, ఇట్ విల్ గివ్ సమ్ ప్రాక్టీస్ టు క్రాస్ ప్రోడక్ట్ ఈవెన్. ఓకే ఫైన్. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏముంది ఇక్కడ? టార్క్ డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందన్నమాట. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లే చేస్తే ఏమవుతుంది చూడనా, ఇది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, ఎవరివేర్ గ్యాప్ ఇస్ సేమ్, ఇయర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ క్రౌడెడ్. ఓకే, ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ ప్లస్ క్యూ ఇచ్చాను, ఇక్కడ మైనస్ క్యూ ఇచ్చాను. సపరేషన్ బిట్వీన్ దెమ్ 2a అనుకున్నాం. వాట్ ఎవర్ యూ టేక్, నోట్ అన్ ఇష్యూ. ఆన్ పాజిటివ్ చార్జ్ ఫోర్స్ విల్ యాక్ట్ ఇన్ దిస్ డైరెక్షన్, ఆన్ నెగిటివ్ చార్జ్ ఫోర్స్ విల్ యాక్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. హౌ మచ్ ఫోర్స్ విల్ యాక్ట్ సార్? ఫోర్స్ క్యూఈ కదా నాన్న, ఇక్కడ ఏమవుతుందా? క్యూఈ కదా. అంటే నెట్ ఫోర్స్ ఎంత నాన్న? ఎఫ్ నెట్ ఈక్వల్ టు 0. అండ్ ఎనీ బాడీ ఎఫ్ నెట్ ఈక్వల్ టు 0. ఎఫ్ నెట్ మస్ట్ బి 0 ఇన్ దిస్ కేస్ యాక్చువల్లీ. చెక్ చేయి. ఈ క్యూఈ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విల్ గెట్ క్యాన్సిల్. ఎఫ్ నెట్ మస్ట్ బి 0. సో ఎఫ్ నెట్ మస్ట్ బి 0 అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది, ఈ బాడీ మీద ఇక్కడ 5 న్యూటన్ అప్లై చేస్తాము, ఇక్కడ 5 న్యూటన్ అప్లై చేస్తాము. బాడీ ఎక్కడైనా మూవ్ అవుతుంది అంటే మూవ్ అవ్వదు. విచ్ హౌ కమ్? ట్రాన్స్లేటరీ మోషన్ నాట్ పాసిబుల్. సో ట్రాన్స్లేటరీ మోషన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ కేస్. ఓకే, దెన్ వాట్ ఈస్ దేర్ సార్ ఇన్ దిస్ కేస్? ఇన్ దిస్ కేస్ ఫస్ట్ ట్రాన్స్లేటరీ మోషన్ నాట్ దేర్. ఓకే, సో వాట్ యూ కెన్ సే? నో ట్రాన్స్లేటరీ మోషన్ మెన్షన్. No translatory motion, one dimensional motion. Next టార్క్ నానా, టార్క్ నెట్ బిఫోరే ముందునే క్యాలిక్యులేట్ చేసినాయి కదా. టార్క్ మే ఆర్ మే నాట్ విల్ బికమ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కావాలంటే ఇక్కడ చేద్దాం చూడండి. ఈ కేసు చేసాం కదా, ఇక్కడ 0 అయింది, ఈ కేసులో 0 కూడా కాలేదు, అంటే మే ఆర్ మే నాట్ బి ఈక్వల్ టు 0 అనమాట. సో చూడండి ఏం రాయొచ్చు? టార్క్ మే ఆర్ మే నాట్ బి 0. టార్క్ 0 అవ్వలేదు అంటే ఏంటి నా మీనింగ్? సో ఇట్స్ కీప్ ఆన్ రొటేటింగ్ అప్పుడు దిస్ యాక్సిస్ నా, ఇట్ విల్ బి రొటేటింగ్ నా. సో పాసిబిలిటీస్ దేర్ఫోర్ వాట్ విల్ హ్యాపెన్? రొటేటరీ మోషన్ పాసిబుల్ అన్న, రొటేషనల్ మోషన్ పాసిబుల్ రా. ఓకే, సి కన్క్లూజన్ ఐమ్ గివింగ్. వెన్ ఎవర్ యూఆర్ ప్లేసింగ్ ఎ డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నో, సో QE నెట్ ఫోర్స్ విల్ గెట్ క్యాన్సిల్. ఎఫ్ నెట్ ఈక్వల్ టు 0. ఎఫ్ నెట్ ఈక్వల్ టు 0 అంటే నో ట్రాన్స్లేటర్ మోషన్. అంటే ఇంకేం మిగిలింది? టార్క్ నెట్. టార్క్ నెట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? ఇట్ మే బి 0 ఆర్ ఇట్ మే నాట్ బి 0 సమ్ టైమ్స్. టార్క్ నాట్ ఈక్వల్ టు 0 మీన్స్ వాట్ పాసిబుల్? రొటేషనల్ మోషన్ అనేది పాసిబుల్ అనమాట. చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతుందో నేర్పిస్తాను, మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫైన్. ఇప్పుడు నాన్ యూనిఫామ్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ ప్లస్ క్యూ, ఇక్కడ మైనస్ క్యూ. ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం. దీని మీద ఫోర్స్ ఏంటి? క్యూ ఇంటూ ఈబీ అని రాస్తున్నాను. ఎందుకో అర్థం చేసుకోండి. ఈ పాయింట్ మీద ఏం వస్తున్న ఫోర్స్? క్యూ ఇంటూ ఈఏ. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్రౌడెడ్ హియర్ నా, వేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ క్రౌడెడ్ మోర్, దేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్. సో క్లియర్లీ వాట్ ఐ కెన్ సే, ఈబీ ఈజ్ గ్రేటర్ దెన్ వాట్ ఐ కెన్ సే నా, ఈఏ. అంటే ఎఫ్ నెట్ 0నా నాట్ 0నా? నాట్ 0. చెక్ చేయి. క్యూఈబీ మోర్ ఉంది నా, క్యూఈఏ లెస్ ఉంది. అంటే ఏంటి? క్యూ కామన్ తీసుకుంటే ఏం మిగిలింది? ఈబీ మైనస్ ఈఏ. ఓకే, ఎఫ్ నెట్ మస్ట్ బి 0 మీన్స్ నో. ఎఫ్ నెట్ మే ఆర్ మే నాట్ బి 0 రాయచ్చు. ఇప్పుడు ఎఫ్ నెట్ మస్ట్ బి 0 అంటే ఏమవుతుంది? నెట్ ఫోర్స్ మస్ట్ బి 0 ఉండాలన్నమాట. అది పాసిబుల్ ఉందా? లేదు. సో ఏం రాయచ్చు ఇక్కడ? వీ కెన్ సే దట్, విచ్ పాయింట్ వీ కెన్ సే? ఎఫ్ నెట్ మే ఆర్ మే నాట్ బి 0 లైక్ ఎర్లియర్ టార్క్ మే నాట్ బి 0. సార్ వాట్ అబౌట్ ద టార్క్? టార్క్ ఆల్సో సేమ్ నాన్న. టార్క్ నెట్ ఫోర్స్ 0 వెళ్ళాలంటే టార్క్ ఆబ్వియస్గా ఉంటుంది. మే ఆర్ మే నాట్ బి 0. ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అన్న, నీట్లో అడిగింటాడు ఆల్రెడీ ఈ క్వశ్చన్, ఒకసారి చెక్ చేయి. ఇప్పుడు ఏమైంది నాన్న? ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది మనకి. నెట్ ఫోర్స్ 0 కలదు, టార్క్ 0 కలదు సమ్ టైమ్స్, సమ్ కేసెస్. ఓకే, దెన్ వాట్ విల్ హ్యాపెన్ హియర్? ఇట్ కెన్ పాసిబుల్ ట్రాన్స్లేటరీ మోషన్ ఆల్సో, రొటేటరీ మోషన్ ఆల్సో. దేర్ఫోర్ వాట్ యూ కెన్ సే? బోత్ translational and rotational motion possible అన్న. యూ రైట్ ప్రాపర్లీ, మోషన్ పాసిబుల్, రొటేషనల్ మోషన్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఎలా అడగచ్చు చూపిస్తానన్నా మీకు, సరేనా? ఇప్పుడు క్వశ్చన్ చదవండి ఇక్కడ. ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నాన్ యూనిఫామ్ ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ చెక్ చేసుకో. సో ఇట్ ఎక్స్పీరియన్స్ బోత్ ఏ టార్క్ అండ్ నెట్ ఫోర్స్, ఓన్లీ ఏ ఫోర్స్ బట్ నో టార్క్, ఓన్లీ ఏ టార్క్ బట్ నో నెట్ ఫోర్స్, నో టార్క్ అండ్ నో నెట్ ఫోర్స్.
ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఫోర్స్ ఉంటుంది, టార్క్ ఉంటుంది అన్న. ఇట్ మే ఎక్స్పీరియన్స్ బోత్ ఏ టార్క్ అండ్ నెట్ ఫోర్స్ ఇట్ కెన్ ఎక్స్పీరియన్స్ అన్న. దిస్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడు, అసర్షన్ రియల్ క్వశ్చన్. పైన మనం నేర్చుకుంటే అసర్షన్ రియల్ మీరు డిఫికల్ట్గా ఫీల్ అవుతారు కదా, వెన్ యూఆర్ కాన్సెప్షువల్లీ స్ట్రాంగ్ యూ నీడ్ నాట్ టు స్కేర్ అబౌట్ దట్. ఓకే, ఈ క్వశ్చన్లో చూడండి మీకు అర్థమైపోద్ది. అసర్షన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అండర్లైన్ చేసుకో ఫస్ట్. మే హ్యావ్ ట్రాన్స్లేటరీ అండ్ రొటేషనరీ మోషన్. మనం ఇందాకే కన్క్లూడ్ చేసాం ఆ పాయింట్ కరెక్టా కాదనేది. కరెక్ట్, లాస్ట్ పాయింట్ అదే కన్క్లూడ్ చేసాం. ఓకే, రీజన్ నెట్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ జీరో ఆన్ డైపోల్ ఇన్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ట్రూనా ఫాల్సా? ఈ స్టేట్మెంట్ ఫాల్స్ కదా. ఎందుకో చెక్ చేయి. నెట్ ఫోర్స్ అనేది ఉంది, సమ్ సెనారియోస్ ఇట్ మే బికమ్ జీరో. నెట్ ఫోర్స్ మే ఆర్ మే నాట్ బి జీరో అంటే కరెక్ట్, బట్ ఆల్వేస్ జీరో అన్నాడు కదా, అది రాంగ్ అనమాట. ఎప్పుడు అప్లికబుల్ అది? యూనిఫామ్. సో అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ రాంగ్ అన్న. సో వాట్ విల్ హ్యాపెన్? అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్ అన్న. దిస్ ఆప్షన్ గోయింగ్ టు బి కరెక్ట్. సి, ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి అంటే మనకు కాన్సెప్షువల్ నాలెడ్జ్ రావాలి. అంటే ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేసినామో అలాగే కాన్సెప్షువల్లీ యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ అనమాట. నవ్ డేస్ ఇన్ జేఈ, నీట్ అండ్ మన ఎంసెట్లో మంచి గట్టి క్వశ్చన్స్ జరుగుతున్నారు. ఏపీ కానీ తెలంగాణ కానీ మంచి క్వశ్చన్ జరుగుతున్నాడు. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ దట్. ఓకే ఓకే, విల్ గో టు నెక్స్ట్. స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అన్న. సరే, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు స్టేబుల్ అండ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం నుంచి? చెక్ వినండి ఒకసారి. ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది, మైనస్ క్యూ ఉంది. ఇక్కడ ఏముంది? ప్లస్ క్యూ ఉంది. ఫోర్స్ ఏంటినా దీని మీద? ఈ డైరెక్షన్లో ఎఫ్ ఈక్వల్ టు క్యూ ఈసారు, ఎందుకంటే గివెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యూ అజ్యూమ్డ్. ఈ డైరెక్షన్లో ఏమవుతుంది? ఓకే, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ తీసుకో, ఇక్కడ పాజిటివ్ తీసుకో, బెటర్. ఈ డైరెక్షన్లో ఏమవుతుంది? ఏమవుతుంది? మైనస్ క్యూవీ కదా, మైనస్ క్యూ అంటే క్యూవీ వస్తుంది. ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది జీరో. ఇప్పుడు నేనేం చేశాను? ఆ కండిషన్ నుంచి దాని పొజిషన్ని చేంజ్ చేస్తాను. ఎక్కడికి చేంజ్ చేస్తాను? ఫర్ సమ్ యాంగిల్ థీటా బై అప్లయింగ్ సమ్ ఫోర్స్. సో సమ్ యాంగిల్ థీటా I rotate in this direction. If you rotate in this direction theta, what will happen? QV will be acting in this direction, QV will be acting in this direction. When you try to rotate in this direction, what will happen? QV is pulling, this QV will rotate counter tack here. So counter tack development means what will happen? When you rotate it anti-clockwise, that will rotate itself in clockwise direction. So this is called what? Stable. Counter tack is developed. Stable equilibrium it is. ఈక్విలిబ్రియం. అదే ఈ ఎగ్జాంపుల్లో తీసుకోండి. ఇక్కడ నేను మైనస్ క్యూ ఇచ్చాను, ఇక్కడ ప్లస్ క్యూ ఇచ్చాను. నెట్ ఫోర్స్ చెక్ చేయండి అన్న. సార్ నెట్ ఫోర్స్ స్టిల్ జీరో ఓన్లీ. ఎస్, ఇన్ ది డైరెక్షన్ క్యూవీ విల్ యాక్ట్, ఇన్ ది డైరెక్షన్ క్యూవీ విల్ యాక్ట్. నెట్ ఫోర్స్ ఏమొచ్చినా జీరో. ఇక్కడ కూడా ఎఫ్ నెట్ ఎంతనా? జీరో. రెండిట్లో ఎఫ్ నెట్ ఈక్వల్ టు జీరో ఓన్లీ. ఓకే, ఇప్పుడు ఏం చేశాను? నేను దానికి టార్క్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాను అనమాట కొద్దిగా. బై యాంగిల్ థీటా I rotated here. When you rotate it like this, what happens here? By an angle theta I rotated here like this. Force on this fellow is how much in this direction? QE. Force on this fellow is how much in this direction? QE, because this is minus charge. When you given torque, it will move in the direction of torque only. See, QE is pulling in this direction, this QE is pulling in this direction. It will move in the direction of torque only. If it's not returning back, that is stable or unstable. What is meant by stable? For example, ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. సో ఆబ్జెక్ట్ని ఏం చేశాను నేను? ఇక్కడ నుంచి డిస్ప్లేస్ చేశాను. డిస్ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇఫ్ ఐ డిస్ప్లేస్ లైక్ దిస్, ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్ అగైన్ టు సేమ్ స్టేట్, దట్ ఈస్ కాల్డ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇఫ్ ఐ డిస్ప్లేస్ ఇట్, ఇఫ్ ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్, దట్ ఈస్ కాల్డ్ వాట్? అన్స్టేబుల్. ఇప్పుడు సెకండ్ కేసు చూసుకోండి, అది స్టేబుల్ అన్స్టేబులా? సెకండ్ కేస్ ఇస్ ఇఫ్ ఐ డిస్ప్లేస్ లిటిల్, ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ ఓన్లీ. దేర్ఫోర్ వాట్ విల్ హ్యాపెన్ హియర్? అన్స్టేబుల్. అది కేస్ 1 చూసుకోండి, స్టేబుల్ ఈక్విలిబ్రియం అవుద్ది. ఎందుకంటే కౌంటర్ టాక్ డెవలప్ అయ్యి ఆ రాడ్ అనేది, ఆ డైపోల్ అనేది వెనక్కి వస్తూ ఉందన్నమాట. దాని బేస్ మీద ఒక చిన్న ప్రాబ్లం పెట్టాను, ఇక్కడ చూద్దాము. 37 degrees ఉంది కదా, మైనస్ క్యూ కమ్ ఎమ్, ఈ పొజిషన్ నుండి 37 degrees తీసుకెళ్ళి వదిలేను. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే, వదిలితే ఏమవుద్ది? ఇట్ విల్ డెవలప్ కౌంటర్ టాక్ ఆల్ఫా. ఆల్ఫా యూనిట్కి వెళ్ళి, ఆల్ఫా అంటే ఏంది? యాంగులర్ యాక్సిలరేషన్. హౌ టు ఫైండ్ దట్ నాన్న? సార్ ఐ నో దట్ క్లియర్లీ. టార్క్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా సార్. వెరీ గుడ్. టార్క్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నాన్న? పిఈ సైన్ థీటా. పిఈ సైన్ 37 degrees దగ్గర నాన్న. sin 37 degrees equal to I alpha. I is moment of inertia, outright check. Mass is m, total distance d you take. Means it is hinge point. From here to here how much distance is there? D by 2 na. From here to here so much na? D by 2. For first fill m must have m into d square by 2 ante m d square by 4 plus m into, for second mass what you can write? D square by 4 into alpha. Okay. P name on right, check. P is nothing but charge into distance between them, na. P is nothing but Q into D in this case, na. E sin 37 ra, sin 37 3/5 or 4/5 అందరికి తెలిసిన వాల్యూ. ఓకే, మోస్ట్ యూజబుల్ వాల్యూ ఇన్ ఫిజిక్స్.
md² by 4 plus md²/4 quarter plus quarter half na md²/2 will get it na into alpha. You need alpha na, so remaining other side other things you send other side. Alpha equal to, I'll get angular acceleration. 2 will go to numerator, 2 3 is 6. 6 QE we are having an here. 6 QE divided by 5 denominator ఉంది, md² కూడా డినామినేటర్కి వస్తుంది. 5md² వచ్చిందన్న. సార్ యూనిట్ ఎలా రాద్దాం దీనికి? యూనిట్ ఎలా రాయి చెక్ చేయండి. ఆల్ఫా కదా, రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేరా యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ తీసుకొని ఒక ప్రాబ్లం చేయబోతున్నా. ఇక్కడ మైనస్ క్యూలో ఉంది, ఇక్కడ ప్లస్ క్యూలో ఉంది నాన్న. దీని మీద F ఈక్వల్ టు QE ఉంది, F ఈక్వల్ టు QE ఈ డైరెక్షన్లో ఉంది. స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ అన్స్టేబుల్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, స్టేబుల్ అన్స్టేబుల్ చెక్ చేయండి. రొటేట్ చేసి వదలడమే అంతే చెక్ చేయమంటే. ఓకే, దిస్ ఈజ్ ఫిక్స్డ్ అబౌట్ దిస్ పాయింట్ నాన్న. నౌ బై యాంగిల్ తీటా రొటేట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో ఏం యాక్ట్ అవుతుంది నాన్న? QE. ఈ డైరెక్షన్లో ఏం యాక్ట్ అవుతుంది నాన్న? QE. అంటే ఇప్పుడు ఏమైనా చెక్ చేయి. నువ్వు టార్క్ ఒక డైరెక్షన్లో ఇస్తే కౌంటర్ టార్క్ ఇంకో డైరెక్షన్లో ఓపెన్ అయింది, అప్లై అవుతుంది. అంటే ఇదేంటి? స్టేబుల్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అన్న. స్టేబుల్ ఈక్విలిబ్రియం. సార్ వెన్ ఇట్ ఈస్ స్టేబుల్ ఈక్విలిబ్రియం వాట్ వీ కెన్ డూ? ఈక్విలిబ్రియం చెక్ చేయండి. ఏం చేయొచ్చు? టార్క్ ఈక్వల్స్ వాటికి రైట్ అన్న హై ఆల్ఫానా, కౌంటర్ టార్క్ టార్క్ నథింగ్ బట్ వాటికి రైట్ PE sin θ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. మనం శాండ్విచ్ థీరం చదివింటాం. ఏంటి శాండ్విచ్ థీరం? వెన్ ఎవర్ తీటా ఈ స్మాల్లో sin θ ఈక్వల్ టు తీటా, tan θ ఈక్వల్ టు తీటా అని రాసింటాం కదా. sin θ ఈక్వల్ టు తీటా అప్రాక్సిమేషన్ రాస్తున్నా. PE ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఆల్ఫా ఈక్వల్ టు ఏమైనా చెక్ చేయను. ఆల్ఫా ఈక్వల్స్ టు PE/I నాన్న. అగైన్ వీ ఫర్గెట్ తీటా హియర్, దిస్ షుడ్ బి తీటా హియర్. ఒక మైనస్ సైన్ పెడుతున్నా. ఎందుకు సార్ మైనస్ సైన్? మీరు క్వశ్చన్ అడగచ్చు. I developed external torque in this direction. This is counter torque. Counter torque means it's something like restoring force. What sign we should take? Minus sign we should take. Na? Yes, obviously minus sign we need to keep. That's fine, sir. That's cool. How does it looks like, Nana? Linear SHM formula గుర్తు తెచ్చుకోండి మీరు. What is the linear SHM formula? A equal to minus omega square x, sir. దీన్ని రొటేషనల్ రాయండి. ఏం రాయొచ్చు? ఆల్ఫా ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ తీటానా. సో ఆల్ఫా ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ తీటా. సార్ ఇన్నింటిని కంపేర్ చేద్దాం. మీరు ఇన్నింటిని కంపేర్ చేస్తే ఏమొస్తుంది చెక్ చేయనా? ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమొచ్చింది చెక్ చేయి. ఆల్ఫా ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమొచ్చా? ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చానా? PE/I రైట్. వై డిడ్ వి రిటర్న్ ఈ PE/I కదా. సో ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయించినా? PE/I. అంటే ఒమేగా ఈక్వల్ టు ఏం రాయించినా? √PE/I అనేది రాయొచ్చు అనమాట. సో టైం పీరియడ్ కావాలి. T ఈక్వల్ టు 2π/ω అంతే. సో 1/ω అంటే ఏమొచ్చింది మనకి? 2.√PE డివైడెడ్ బై అయినా దాన్ని ఏం రాయొచ్చు? I/PE అని రాయొచ్చు. 1/ω అంటే I/PE అని రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి? చెక్ చేయి. ఒమేగా ఈక్వల్ టు √PE/I వచ్చింది సార్. దీని టైం పీరియడ్లో ఏమని రాస్తున్నానన్నా? 2π√1/ω మీన్స్ వాటికి పెట్టాను I/PE. ఇందాకే క్యాలిక్యులేట్ చేసాం ప్రాబ్లమ్కి. ఓకే, ఏం క్యాలిక్యులేట్ చేసాం చూడు. ఈ డిస్టెన్స్ని D అజ్యూమ్ చేసుకో. ఏమొస్తుంది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెక్ చేయి. D అంటే ఇది D/2 కదా, ఇక్కడ D/2 కదా. ఏమొచ్చింది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? సో I ఈక్వల్ టు ఏమని రాయించిన చెక్ చేయండి. ఫస్ట్ మాస్కి m ఇంటూ D²/2, D²/2 హోల్ స్క్వేర్ md²/4 ప్లస్ md²/4 అంటే ఏమొచ్చింది నాన్న? ఈ ఎగ్జాంపుల్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ md²/2 వచ్చింది సార్. PE వాల్యూ ఏంటి చెక్ చేయనా? ఈ క్వశ్చన్లో PE వాల్యూ Q ఇంటూ D నా, చార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో 2π ఇంటూ √I వాల్యూ ఏం రాయచ్చురా? md²/2 నాన్న, md²/2 సార్ డివైడెడ్ బై P వాల్యూ ఏం రాయచ్చునా? QDE ఐ కెన్ రైట్ సార్. 1D క్యాన్సిల్డ్ సార్. సో టైం పీరియడ్ ఏమొచ్చిందన్న ఫార్ములా? 2π√, చాలా ఇంపార్టెంట్ అన్న, MD డివైడెడ్ బై 2QE అని రాయచ్చునన్న. మెనీ టైమ్స్ ఆర్ నీట్ ఎగ్జామ్స్లో, JE ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు ఈ క్వశ్చన్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్. ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్లో ఒక ఏం చేయాలంటాం? డైపోల్ని క్రాస్ వదిలినప్పుడు ఏ టైం పీరియడ్తో అది ఆసిలేట్ చేస్తాయంటే ఈ టైం పీరియడ్ అన్న. ఓకే, ఇప్పుడు చూడండి ఒక క్వశ్చన్ అన్న, మంచి గుడ్ క్వశ్చన్ రా. యాంగిల్ ఈజ్ వెరీ స్మాల్ నౌ. డైపోల్ ఏమైంది? ఇది ఈక్విలిబ్రియం కండిషన్ కదా. ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళి దీన్ని 6 degrees అదా వదులుతున్నాను. 6 degrees వదిలితే ఏమవుతుందో చూద్దాం. 6 degrees దగ్గర తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం? దీన్ని రిలీజ్ చేస్తున్నాం నేను. దీన్ని రిలీజ్ చేస్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ కమింగ్ అప్ టు 3 degrees. అప్పుడు ఒక క్యాప్చర్ ఫోటో తీశాడు. అక్కడ నుంచి ఇక్కడికి టైం ఎంత క్యాలిక్యులేట్ చేయన్నాడు. దీన్ని మీరు కష్టపడి చేయాల్సిన అవసరం లేదన్నా. సింపుల్ SHM మీకు గుర్తుంటే
బేస్డ్ ఆన్ దట్ ఇఫ్ యూ డూ నో ఇట్ విల్ బీ వెరీ ఈజీ. ఎస్హెచ్ఎం లీనియర్ ఎస్హెచ్ఎం మనం చేసినాం కదా, ఏమని చెక్ చేయి ఇక్కడ, ఇది ప్లస్ ఏ తీసుకో, ఇది మెయిన్ పొజిషన్ తీసుకో, ఇది మైనస్ ఏ తీసుకో, ఇక్కడ A/2 ఇక్కడ -A/2 తీసుకో. టోటల్ ఎస్హెచ్ఎం టైం పీరియడ్ T అయితే మనం ఏం చేసింటాం నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి టైం పీరియడ్ ఎంత వచ్చింటే చెక్ చేయనప్పుడు T/4 వచ్చింటుంది సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింటే నాన్న T/12 వచ్చింటుంది. అంతేనా, చెక్ చేసుకో. మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి ఎంత అన్నాడు, 6 degrees కదా. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది 6 degrees నుంచి 3 degrees, అంటే పాజిటివ్ ఎక్స్ట్రీమ్ టు మెయిన్ పొజిషన్ నెక్స్ట్ 3 degrees అంటే -A/2. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది 3 degreesకి. రాసుకో డౌట్ ఉంటే, 6 degrees కదా, ఇది 0, ఇది నెక్స్ట్ 3 degrees అంటే -3 degrees అనుకో. అంటే ఏంటి, T ఈక్వల్ టు ఏమొస్తుంది, T/12 ప్లస్ T/4 సార్. సో T/12 ప్లస్ T/4 అంటే ఏమని చెక్ చేయనా, T ఈక్వల్ టు T/12 ప్లస్ 3T/12 సార్. దట్స్ నథింగ్ బట్ 4T/12 సార్. అంటే ఏమొచ్చింది చెక్ చేయనా మనకి ఇక్కడ, T/3 వచ్చింది సార్. ఓకే, వాట్ ఈస్ టైం పీరియడ్ సార్, ఇంత ముందు ప్రాబ్లం చెక్ చేసినాం కదా, ఇదే టైం పీరియడ్ అనమాట. సరేనా, ఓకే గుడ్. లెట్ వి గో టు నెక్స్ట్. ఫోర్స్ ఆన్ డైపోల్ ఫర్ స్మాల్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న. ఇక్కడ ఏమో చేశాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఫంక్షన్ ఆఫ్ ఆర్ ఇచ్చాడు, ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ అప్లై చేశాడు. అంటే ఇక్కడ E1 ఇక్కడ E2 కొద్దిగా చేంజ్ ఉందన్నమాట. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వెరీ స్మాల్ అనే వేరియబుల్ అవుతా ఉంది, E=EXI క్యాప్ అంతా అట్లా అజ్యూమ్ చేసుకో. సరేనా, ఇప్పుడు చూడు, అలాగే ఎక్స్ యాక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరీ అవుతుంది కదా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ డైపోల్ ప్లేస్ చేసినాం, ఇక్కడ -Q ఉంది, ఇక్కడ +Q ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రైట్ సైడ్ డైరెక్ట్ అయినప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ అవుతుంది అనమాట. ఈ ఛార్జ్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైక్ దిస్. నెగిటివ్ ఛార్జ్ ఎట్లా మూవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇప్పుడు ఏమవుతుంది అన్న, ఇక్కడ ఏమైంది, ఈ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్, QE2 సార్. ఈ ఛార్జ్ మీద ఎంతనన్నా, QE1 సార్. నెట్ ఫోర్స్ రాయడానన్నా ఇప్పుడు F ఈక్వల్ టు QE2 మైనస్ QE1 వీ కెన్ రైట్ అన్న. సో F ఈక్వల్ టు Q కామన్ తీసుకుంటే ఏం రాయొచ్చు, E2 మైనస్ E1 అని రాయొచ్చు నాన్న. సో దాన్ని ఏం రాయొచ్చు అన్న, F ఈక్వల్ టు Q ఇంటూ DE అని రాయొచ్చు. వెరీ ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్మాల్ అప్రాక్సిమేషన్ చేస్తున్నా చూడు. ఈ స్టెప్లో F ఈక్వల్ టు నేను డిఆర్తో మల్టిప్లై చేసి డిఆర్తో డివైడ్ చేస్తున్నాను అన్న. ఈ QDR ఏమవుతుందో చెక్ చేయను ఒకసారి. డైపోల్ మూమెంట్ అవుద్దా, P ఈక్వల్ టు ఈదర్ ఛార్జ్ అని ఒక ఛార్జ్ ఏంటి Q, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఎంత అజ్యూమ్ చేసుకున్నా, స్మాల్ డిస్టెన్స్ డిఆర్నా. సో ఇది ఇప్పుడు ఏమవుద్ది, డైపోల్ మూమెంట్ డిఆర్ అయిపోద్ది ఈ టర్మ్. సో ఏం రాసుకోవచ్చు నాన్న, ఫోర్స్ ఈక్వల్ టు యూ గాట్ ఈక్వేషన్ లైక్ P ఇంటూ DE/dr. ఓకే సార్, ఈ ఫార్ములా ఎప్పుడు అప్లికేబుల్ అవుద్ది, ఈ ఫార్ములా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ వేరీ అవుతుంది స్మాల్ అమౌంట్. ఇంకొక కండిషన్ ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్ చూసుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఐ క్యాప్ డైరెక్షన్లో ఇచ్చాను, అండ్ డైపోల్ మూమెంట్ కూడా ఏ డైరెక్షన్లో ఉంది, ఐ క్యాప్ డైరెక్షన్లోనే. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్యారలల్ టు వాట్ యూ కెన్ రైట్ అన్న, డైపోల్ మూమెంట్ అన్న. అది కూడా గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే చూద్దామనండి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన ప్రాబ్లం, దీనికి ఎలా ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయొచ్చు, డ్యూ టు దిస్ చార్జ్ అబౌట్ ఆన్ దిస్ డైపోల్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతగా క్యాలిక్యులేట్ చేయాలి, ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఫోర్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి ఈ ఛార్జ్ ద్వారా. ఈ పాయింట్లో డ్యూ టు ఈ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటినా, ఈ ఈక్వల్ ఏం రాయొచ్చు, KQ/R². సో F ఈక్వల్ ఏం రాయొచ్చు ఇప్పుడు ఈ పొజిషన్లో ఆన్ దిస్ డైపోల్ డ్యూ టు దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వస్తుంది కదా. F ఈక్వల్ ఏం రాయొచ్చు, F ఈక్వల్ టు P ఇంటూ DE/dr సార్. సో F ఈక్వల్ టు P ఇంటూ, దీంట్లో కాన్స్టాంట్ టర్మ్ KQ కదా, KQ నేను బయట తీసుకున్నా, D/dr ఆఫ్ 1/r². D/dr ఆఫ్ 1/r² టర్మ్స్ ఏమొస్తుంది చెక్ చేయి, మీరు ఈ ఫామ్లో చదివే ఉంటారు. D/dr ఆఫ్ 1/r⁴ ఫామ్లో చదివి ఉంటారు. ఏమొస్తుంది అన్న, -n డివైడెడ్ బై 1/r⁴n+1 వస్తుంది అనమాట. సారీ మై బ్యాడ్, -n/r⁴n+1 వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, D/dr ఆఫ్ 1/r² అంటే ఏమొస్తుంది చెక్ చేయి, -2 డివైడెడ్ బై r³ సబ్స్టిట్యూట్ చేయాలి. F ఈక్వల్ ఏమొచ్చా, -2kpq డివైడెడ్ బై వచ్చిందన్న r³ వచ్చిందన్న ఫోర్స్. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు డ్యూ టు దిస్ ఛార్జ్ అండ్ దిస్ డైపోల్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడు, అండ్ ఇన్ఫైనైట్ వైర్ ఉంది, అట్ డిస్టెన్స్ ఆర్ దే ప్లేస్ వన్ డైపోల్, డ్యూ టు దిస్ ప్లస్ లాంబ్డా ఇన్ఫైనైట్ వైర్ ఫైండ్ డైపోల్ మూమెంట్ ఫోర్స్ ఆన్ దిస్ డైపోల్ ఆస్కింగ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ ఫీల్డ్ ఎంతనా, λ/2πε అంటారా కదా, లేకపోతే దీన్ని ఏమైనా రాయొచ్చు 2k λ డివైడెడ్ బై r అని కూడా రాయొచ్చు.
ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఫోర్స్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎఫ్ ఈక్వల్ ఏమో వచ్చేది ఇందాక చెప్పినా మీకు ఫార్ములా పి ఇంటూ డిఈ/డిఆర్ డెరైవ్ చేసి చూపించాను. ఈ క్వశ్చన్ కూడా ఎన్సీఆర్టీ అడిషనల్ ఎక్సైజ్లో ఉండింది, ప్రస్తుతం డిలీట్ అయింది, బట్ జేఈ మెయిన్స్లో ఎంసెట్లో అడుగుతుంటుంది మంచిగానే. సో పి ఇంటూ డిఈ/డిఆర్, దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ డైరెక్ట్లీ యూ టేక్ అవుట్ సైడ్ 2k lambda if you take outside, what left out? d/dr of 1/r. d/dr of 1/r ఏమవుతుందో చెక్ నేనా 2k p lambda d/dr of 1/r ఇంతకుముందే ఫార్ములా వేసాం కదా -1/r². సో ఎఫ్ వాల్యూ ఏమొచ్చిందన్నా -2kp lambda divided by r² వచ్చిందన్న. వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, దే కెన్ ఆస్క్ జేఈ మెయిన్స్ లెవెల్, ఎంసెట్ లెవెల్, తెలంగాణ ఆంధ్ర ఆల్సో దే కెన్ ఆస్క్. ఇప్పుడు మంచి ప్రాబ్లం తీసుకున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఎవరి వన్ విల్ ట్రై టు మేక్ ద మిస్టేక్ ఇన్ దిస్ జనరల్ కామన్. ఓకే, ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ మీద ఛార్జ్ ఇచ్చాను నేను. డ్యూ టు దట్ ఛార్జ్ ఆన్ దిస్ డైపోల్ ఏంటి ఫోర్స్ ఏంటి, వాట్ డిస్టెన్స్? ఈ సెంటర్ నుంచి ఏ పాయింట్ దగ్గర తీసుకున్నాడు, ఈ పాయింట్ దగ్గర డిస్టెన్స్ r/√2 ఇచ్చాడు అన్న. ఈ r/√2 అంటే మనకి మీకు గుర్తుందా, ఇంతకుముందు లెక్చర్స్లో చేశాను నేను. యాక్చువల్గా r/√2 ఎక్కడ వస్తుంది రింగ్కి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది నా dE/dr వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 0నా. ఇప్పుడు దీని మీద నువ్వు ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమొస్తుంది? ఎఫ్ ఈక్వల్ టు పి ఇంటూ dE/dr. dE/dr itself 0 to makes the electric field maximum. dE/dr equal to much 0 means F equal to much na 0. So force on the dipole due to wire is much na 0, or force on the wire, circular wire, due to this dipole is much na 0. Action reaction develop होता है. డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్. డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్లో ఏమవుతుందన్న, ఒక డైపోల్ను ఇంకో డైపోల్ని సేమ్ యాక్సిస్లో పెట్టినాము. డ్యూ టు దిస్ డైపోల్ ఆన్ దిస్ ఫెలో ఫోర్స్, డ్యూ టు దిస్ డైపోల్ ఆన్ దిస్ ఫోర్స్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ అన్న. హౌ టు చెక్ దట్? చెక్ అబౌట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ ఫెలో యూ చెక్ ఫోర్స్ అన్న. ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెక్ హౌ మచ్ ఇస్ దట్ అన్న? డ్యూ టు 1. ఈ1 ఇక్కడ వాటి రేట్ యాక్సిల్ పాయింట్ ఏమో రేట్ 2kp1 డివైడెడ్ బై r³. సో ఎఫ్ ఈక్వల్ టు ఏం రైట్ అన్న ఆన్ దిస్ ఫెలో p2 ఇంటూ dE1/dE2 వీ కెన్ రైట్ dE1/dt. dtనా dr? dr కదా, dr. సో ఎఫ్ ఈక్వల్ టు p2 ఇంటూ ఈ1లో ఏమేమి కామన్ తీసుకోవచ్చు? 2kp1 కామన్ తీసుకోవచ్చా? తీసుకుంటే d/dr ఆఫ్ 1/r³. చెక్ నా ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది ఇది? ఎఫ్ ఈక్వల్ టు 2p1p2. ఈ ఇంటిగ్రేషన్ ఏమొచ్చిందన్న మనకి -3 డివైడెడ్ బై r⁴ రిజల్టెంట్ ఏమొచ్చా? ఎఫ్ ఈక్వల్ టు -6k ఉంది ఇక్కడ, -6k p1 p2 డివైడెడ్ బై వాట్ విల్ గెట్ అన్న r⁴ వచ్చిందన్న. వెన్ డైపోల్ బోత్ ఆర్ ఇన్ సేమ్ యాక్సిస్ అండ్ సేమ్ డైరెక్షన్. ఇదే డైపోల్ని వై యాక్సిస్ ప్లేస్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేయండి అన్న. ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేయండి ఇక్కడ. సో వై యాక్సిస్ కదా, ఏమైనా చెక్ చేయండి ఇక్కడ. డ్యూ టు దిస్ ఫెల్లో అబౌట్ దిస్ పాయింట్, హౌ డస్ దిస్ పాయింట్ లుక్స్ లైక్? యాక్సియల్ పాయింట్ ఈక్వటోరియల్ పాయింటా? ఈక్వటోరియల్ కదా. ఈ డైపోల్కి ఈ పాయింట్ ఏమో ఈక్వటోరియల్ కదా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? ఈక్వల్ టు kp డివైడెడ్ బై r³. ఓకే, ఇప్పుడు ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయి. ఫోర్స్ ఫార్ములా ఏంటన్నా? ఎఫ్ ఈక్వల్ టు p2 ఇంటూ దీని మీద క్యాలిక్యులేట్ చేస్తాం డ్యూ టు ఈ ఫీల్డ్. ఓకే, d/dt ఆఫ్ E1. E1లో ఏం కామన్ తీసుకోవచ్చు చెక్ చేయి. ఎఫ్ ఈక్వల్ టు ఏమో తీసుకోవచ్చు కామన్, p1 గురించి, p1 ద్వారా వచ్చిన ఫీల్డ్ కదా అది. సో ఏం రాయొచ్చు? kp1p2 ఇంటూ 1/r³ డిఫరెన్షియేషన్ అన్న d/dr. ఏమొచ్చిందన్న? ఎఫ్ ఈక్వల్ టు -3kp1p2 డివైడెడ్ బై వచ్చిందన్న r⁴ అన్న. సో ఇలాగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చునన్న. సరేనా? సో మొత్తం డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేశాను. మీరు ఒకసారి నిదానంగా చూసి మన జేఈకి నీటికి పాయింట్స్ అన్ని బాగా యూజ్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. సమ్ మోర్ క్వశ్చన్స్ మీ మెటీరియల్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో యూజ్ అయితే మీకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. బై డియర్, టేక్ కేర్.